నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। రాయలసీమలో ఫ్యాక్షన్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు। తెలంగాణ సీమాంధ్ర ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునే యోచన। రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి। టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు। ప్రజాప్రతినిధుల సౌలభ్యం కోసం అసెంబ్లీ ప్రాంగణంలో టీటీడీ శాఖ కార్యాలయం ఏర్పాటు। హైందవ ధర్మాన్ని విస్తృతం చేసేందుకు ప్రత్యేక చర్యలు। జిల్లాలో పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్, రిమాండ్కు తరలింపు। చిత్తూరు ఎస్పీ క్రాంతి రాణా వెల్లడి। అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయండి। 35-41 జీవోలను రద్దు చేయండి। ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభల్లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఓబ్రేష్ డిమాండ్। వార్తలోని వివరాలు। తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదైన పోలీసు కేసులు ఉపసంహరణపై ప్రభుత్వం ఆలోచనలో ఉందని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు। శుక్రవారం తిరుపతి అర్బన్ పోలీస్ కార్యాలయంలో రాయలసీమ జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో రాయలసీమ ఐజీ గోవింద్ సింగ్, డీఐజీ చారు సిన్హా, కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలు సురేంద్ర కుమార్, షానవాజ్ కాసిం, శివప్రసాద్, క్రాంతి రాణా టాటా, ప్రభాకర్ రావులు పాల్గొన్నారు। సమీక్ష సమావేశం అనంతరం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలో ఫ్యాక్షన్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు। తెలంగాణ సీమాంధ్ర ఉద్యమాల్లో ఆందోళనకారులపై నమోదైన కేసులను తొలగించేందుకు ప్రభుత్వం ఆలోచనలో ఉందన్నారు। కళాశాలల్లో ర్యాగింగు, ట్రాఫిక్పై విద్యార్థులకు అవగాహన పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు। తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రేమ వ్యవహారాల్లో పోలీసులు తీసుకుంటున్న చర్యలతో పాటు సమాజంలో మార్పు రావాలన్నారు। కర్నూలు మినహాయించి కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 27 కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు। తిరుమల భద్రతపై టీటీడీ పోలీసులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు। మహిళల భద్రత పట్ల ప్రత్యేక దృష్టి ప్రభుత్వం సారిస్తోందని పేర్కొన్నారు। ముఖ్యమంత్రి చొరవతో అన్ని జిల్లాల్లో పోలీసు శిక్షణ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు। ఎవ్రీ డిస్ట్రిక్ట్ సంబంధించిన సమస్యలు కానీ, వాళ్ళు తీసుకున్న యాక్షన్స్ కానీ, శాంతి భద్రతల పర్యవేక్షణలో వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కానీ, ఇవన్నీ కూడా ఈ రివ్యూ చేయడం జరిగింది। ఓవరాల్గా అన్ని డిస్ట్రిక్ట్స్ చూసినప్పుడు ఒక కర్నూలు తప్పితే కడప, అనంతపూర్, చిత్తూరు సంబంధించి ఈ ఎర్రచందనం పైన బాగా ఆ స్మగ్లింగ్ని అరికట్టడానికి బాగా పనిచేశారు। మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను। ఈ సంవత్సరం ఎర్రచందనాన్ని పట్టుకోవడం కానీ అంటే ఇంచుమించు 27 కోట్లకు సంబంధించిన రఫ్లీ ఎస్టిమేట్ చేస్తున్న 27 కోట్లకు సంబంధించిన ఎర్రచందనాన్ని వేరే దేశాలకు తరలించకుండా ఈ రాష్ట్ర సంపదను కాపాడడానికి పోలీసులు చేసిన కృషిని అభినందిస్తూ ఉన్నారు। జిల్లాలో పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ క్రాంతి రాణా టాటా తెలిపారు। శుక్రవారం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ తిరుపతి బైరాగపట్టెడు వద్ద నివసించే దుర్గం సుబ్రహ్మణ్యం అలియాస్ ట్రక్కు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గత 10 సంవత్సరాలుగా జిల్లాలోని బాకరాపేట, పులిచెర్ల, పీలేరు, ఎర్రవరిపాళెం, రంగంపేట, మంగళం తదితర అటవీ ప్రాంతాల్లోని ఎర్రచందనం చెట్లను కూలీల ద్వారా నరికించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు। ఈ సందర్భంగా ట్రక్కు సుబ్రహ్మణ్యంపై వివిధ పోలీస్ స్టేషన్లలో 14 కేసులు నమోదైందని, పీడీ యాక్ట్ కూడా ఉందని తెలిపారు। ఈ సందర్భంగా ట్రక్కు సుబ్రహ్మణ్యంను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ తెలిపారు। ఎస్పీ క్రాంతి రాణా టాటాతో పాటు తిరుపతి డిఎఫ్ఓ చక్రపాణి కూడా ఉన్నారు। దాదాపు ఒక 6-7 నెలల కాలం నుంచి కూడా ఇతను పట్టుకుందామని చెప్పి పోలీసులు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలాసార్లు ప్రయత్నించారు। సో చివరికి ఈరోజు అసలు పట్టుకొని ఈరోజు వెళ్ళే ముందు ప్రవేశపెట్టడం జరిగింది। ఇతని మీద 14 ఎర్రచందనం కేసు, అంతేకాకుండా ఇతని మీద పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా ఆల్రెడీ ఒక 3 years బ్యాకే కడప జిల్లాలో పెట్టడం జరిగింది। అప్పటి నుంచి కూడా ఇతను దొరకకుండా తప్పించుకుని జరుగుతున్నాడు। ఇతను దొరకడంతో మన ఎర్రచందనం స్మగ్లింగ్లో ఒక అతి ముఖ్యమైన వ్యక్తి కింగ్ పిన్ చెప్పుకోవచ్చు। తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది। ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు। తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు హాజరై పలు తీర్మానాలు చేశారు।
సమావేశం అనంతరం చైర్మన్ బాపిరాజు బోర్డు తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఈ ఏడు వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో కొంతమంది ప్రజాప్రతినిధులు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలోనే టీటీడీ బోర్డు శాఖను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్ చదివే అమ్మాయిలకు ఉచితంగా పుస్తకాలు వితరణ చేయాలన్న యోచనతో టీటీడీ పద్మావతి పుస్తక వితరణ పథకం ప్రతిపాదన చేసిందని, అయితే దీనిపై అనేక అభ్యంతరాలు ఎదురు కావడంతో ఈ పథకం ఆమోదంపై పునఃపరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడానికి చర్యలు చేపట్టనున్నామని అన్నారు. హరిజనవాడల్లో రామాలయాల నిర్మాణాలకు ఇదివరకు కేటాయిస్తున్న 5 లక్షలను 10 లక్షలకు పెంచేందుకు పాలక మండలి సంకల్పించిందని చెప్పారు. శ్రీవారి సన్నిధిలో జరిగే ఉదయాస్తమాన సేవకు ఇకపై 12 మంది భక్తులను అనుమతించేలా నిర్ణయం తీసుకున్నామని వివరించారు. బోర్డుకి దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ కాయిన్స్ అని ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు, గోల్డ్ కానీ సిల్వర్ల విషయంలో కానీ దాన్ని తగ్గించకూడదానని గతంలో ఎప్పుడో 20 సంవత్సరాల కిందట 15% రేట్ మీద డిసిషన్ తీసుకుంటున్నారు. పర్సంటేజ్ బేస్ మీద లంసం పెట్టి ఇప్పుడు దాన్ని తగ్గించడానికి కూడా బోర్డు ఆమోదించిందని దృష్టికి. అమలాపురం ఘటన బాధాకరమని, దీనిపై ఏర్పాటు చేసిన కృష్ణంరాజు కమిటీ నివేదిక మేరకు దోషులపై కఠిన చర్యలు చేపట్టామని రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చేసిన సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. యానాంకు అదనపు బలగాలను పురమాయించి పరిస్థితిని అదుపు చేయడానికి తమ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం ఘటన బాధాకరమని, ఘటనపై విచారణకు వేసిన కృష్ణంరాజు కమిటీ నివేదిక మేరకు దోషులపై కఠిన చర్యలు చేపడతామని హోంమంత్రి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని విగ్రహాలు ధ్వంసం చేయడం అనేది క్షమించడానికి నేను దానికి సంబంధించి అడిషనల్ డీజీ లెవెల్లో కమిటీ వేస్తున్నాం. కృష్ణంరాజు గారు 3 డేస్ నుండి అక్కడే ఉన్నారు. ఇన్పుట్స్ వచ్చిన ఎవరు చేస్తున్నారని తొందరలోనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి వాటికి పాల్పడొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తాం. రిపీటెడ్గా ఇలాంటి వాటిని జరుగుతున్నప్పుడు మీరు గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ దానికి సంబంధించిన నిందితులు ఎవరైనా దొరికితే తప్పకుండా కఠినంగా శిక్షించడం జరుగుతుంది. పుత్తూరు వేదవ్యాస విద్యానికేతన సంస్థ విద్యార్థులు ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనకు మంచి స్పందన లభించింది. పుత్తూరు పట్టణంలోని వేదవ్యాస విద్యానికేతన సంస్థ వారు వారి విద్యార్థుల చేత విజ్ఞాన ప్రదర్శనను నిర్వహింపచేశారు. ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పుత్తూరు పురపాలక సంఘం కమిషనర్ హాజరై ప్రారంభించారు. పాఠ్యాంశంలోని వివిధ ప్రయోగాలను ప్రయోగాత్మక నమూనాలతో విద్యార్థులు ప్రదర్శనలో ఉంచారు. నమూనాల ఏర్పాటు ఉద్దేశాన్ని సందర్శకులకు క్షుణ్ణంగా వివరించారు. విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లో విద్యపై పోటీ తత్వాన్ని పెంపొందించడమే కాకుండా వారిలో ఆలోచన శక్తిని కూడా పెంచుతాయని ఆ పాఠశాల హెడ్ మాస్టర్ బాల సరస్వతి పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శనను 2 రోజుల పాటు నిర్వహించామని చెప్పారు. 3వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా వేదవ్యాస విద్యానికేతన్లో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శన ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి ఆలోచన శక్తిని, వారిలో ఉన్నటువంటి వైజ్ఞానిక నైపుణ్యాలని పెంపొందించే ఉద్దేశంతో ప్రతి విద్యార్థి విద్యలో ముందుండాలనే ఉద్దేశంతో మా వంతు కృషి మేము చేస్తున్నాము. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతికి తీవ్రవాదుల ముప్పు ఉందని, తిరుమల క్షేత్రానికి అదనపు భద్రత కల్పించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి స్థానిక పద్మావతి అతిథి గృహంలో వినతి పత్రం సమర్పించారు. తిరుమలకు అదనపు భద్రతతో పాటు తిరుపతి నగరం మద్యం అమ్మకాలపై దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తీవ్రవాదుల ముప్పు ఉందని రాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలు ఇదివరకే హెచ్చరికలు జారీ చేశాయన్నారు. తిరుమల ఆలయానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రత కల్పించాలని కోరారు. తిరుపతి పట్టణ పరిసర ప్రాంతాలైన జీవకోన, చెల్లోపల్లిలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పట్టణంలో జరుగుతున్న దోపిడీ, దొంగతనాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. క్షేత్రమైనటువంటి తిరుమలకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని చెప్పి పదే పదే కేంద్ర నిఘా వర్గాలు, రాష్ట్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వస్తుంది. 3 అంచెల భద్రతా వ్యవస్థ, 4 అంచెల భద్రతా వ్యవస్థ అని చెప్తున్నప్పటికీ ముంబైలో తాజ్ హోటల్ మీద తీవ్రవాదులు దాడి జరిగిన తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చిన తర్వాత తప్ప అక్కడ ఉన్నటువంటి సన్నివేశాలు కంట్రోల్లోకి రాలేదు. కాబట్టి వెంటనే తిరుమల ఆలయానికి, తిరుమలకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎన్ఎస్జీ కమాండర్స్ భద్రత కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అంతే బీజేపీ నగర అధ్యక్షుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ తిరుపతి నగరాన్ని మద్యరహిత నగరంగా రూపొందించాలని కోరారు. బార్లు, బ్రాందీ షాపులు నగరంలో 24 గంటలు వ్యాపారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్, భక్తవత్సలం, నాగరాజ్ రాయల్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వైన్ షాపులు, బార్ల వల్ల యాత్రికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర హోంశాఖ మంత్రి భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉంది. అదేవిధంగా
తిరుపతిలో శాంతి భద్రతలకు సంబంధించి ప్రత్యేక పోలీసు వ్యవస్థను అధికంగా ఉపయోగించాలి. తద్వారా ప్రపంచంలోని యాత్రికులందరికీ, ప్రపంచం నలుమూలలో వచ్చే యాత్రికులందరికీ సరైన వసతి సౌకర్యాలు, రక్షణ సౌకర్యాలు కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. చిత్తూరు క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డప్ప సేవలు మరువలేనివని ఎస్పీ క్రాంతి రాణా టాటా అన్నారు. సిఐ రెడ్డప్పకు రాష్ట్రపతి అవార్డు రావడం పట్ల ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని పోలీసులకు 26 అవార్డులు ప్రకటిస్తే చిత్తూరు జిల్లాకు చెందిన సిఐ రెడ్డప్పకు రాష్ట్రపతి అవార్డు దక్కడం అరుదైందని, సిఐ స్థాయిలోనే 56 అవార్డులు అందుకున్న రెడ్డప్ప దోపిడీ సొత్తు స్వాధీనపరచడంలోనూ, నిందితులను అరెస్టు చేయడంలోనూ తనదైన శైలి ప్రదర్శించడం జరుగుతోందని ఎస్పీ క్రాంతి రాణా టాటా తెలిపారు. ఇటీవల దాదాపు ఒక 50 లక్షల వాల్యూ గల బంగారాన్ని ఆయన తమిళనాడు వెళ్ళి రికవర్ చేయడం జరిగింది. ఆయన చేసిన ఎఫర్ట్స్ మూలంగా ఈరోజు చిత్తూరు జిల్లా మన రాష్ట్రం మొత్తంలోనే క్రైమ్ రికవరీలో, అంటే సొత్తు యొక్క రికవరీలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్లేస్లో ఉంది. ఈ సందర్భంగా నేను ఆయన టీంని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. శ్రీవారి కళ్యాణాల నిర్వహణలో టీటీడీ ఆగమ శాస్త్రాలను మంట కలుపుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రీవారి భక్తులు మాంగాటి గోపాల్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి కళ్యాణాలను ఎక్కడ పడితే అక్కడ నిర్వహిస్తోందని, తద్వారా ఆగమ శాస్త్రాల ఉల్లంఘనతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి సన్నిధిలో ప్రతినిత్యం నిత్య కైంకర్యాలను అందుకుంటున్న దేవేరుల విగ్రహాలను కళ్యాణాల పేరుతో ఎక్కడికంటే అక్కడికి తరలిస్తున్నారని, తద్వారా ఆ విగ్రహాలకు నిత్య పూజలు దూరం అవుతున్నాయని చెప్పారు. ఇటీవల నేపాల్ దేశ అధ్యక్ష ప్రధానమంత్రి విన్నపం మేరకు టీటీడీ చైర్మన్ బాపిరాజు ఫిబ్రవరి మాసంలో నేపాల్లో కళ్యాణోత్సవం నిర్వహించేందుకు ముందస్తు ప్రకటన కూడా చేశారని, అయితే ప్రయాణ రోజుల్లో ఉత్సవమూర్తులకు పూజలు ఎలా చేస్తారని, పవిత్రమైన విగ్రహాలకు, విలువైన ఆభరణాలకు భద్రత బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు ఆలయ ప్రధాన అర్చకులు, పీఠాధిపతులు, వేద పండితుల సలహాలను తీసుకోవడం మంచిదని ఆయన సూచించారు. ఈ యొక్క శ్రీవారి కళ్యాణాలు పద్ధతి ప్రకారంగా, ఆగమ శాస్త్రం ప్రకారంగా జరగటం లేదు. కారణం ఏంటంటే వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు దేవుణ్ణి ఎట్లా పడితే అట్లా తీసుకెళ్ళిపోయి వారికి నైవేద్యం కానీ, హారతులు కానీ ఇవేవి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అక్కడ కళ్యాణం చేస్తూ ఆగమానికి విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారు. పంచాయతీ ఆదాయాన్ని పెంచేందుకు కార్యదర్శులు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి పి శేషారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాలోని అన్ని డివిజన్లకు చెందిన పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే పంచాయతీలోని ఆదాయ వనరులు పెంచుకోవాలని తెలిపారు. వివిధ రకాల పన్నులు, వేలంపాటలు నిర్వహించి ఆదాయాన్ని పరిపుష్టి చేయాలన్నారు. డిసెంబర్లో 50% పూర్తయిందని, మిగిలిన ఆదాయాన్ని ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి, డిఎల్పిఓ కార్యదర్శులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ బలరామయ్య కుటుంబ సమేతంగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం తిరుపతి తాతానగర్లోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్, టీటీడీ పాలక మండలి సభ్యులు బలరామయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంకు విచ్చేసిన కమిషనర్కు పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ పాలక మండలి అధ్యక్షులు చింతా భరణి యాదవ్, ఈవో ఏకంబరం బలరామయ్యను సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందచేయగా వేద పండితులు మంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు. ఆలయం వెలుపలకు విచ్చేసిన కమిషనర్ బలరామయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అమ్మవారికి టీటీడీ చేయించి ఇచ్చిన వజ్ర కిరీటంలో తాతయ్యగుంట దేవస్థానం 20 లక్షల రూపాయలు టీటీడీకి బకాయి పడిందని, ఈ బకాయిని మాఫీ చేయాలని శుక్రవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించడం జరిగిందన్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం ఆలయంలో షెడ్డును ఏర్పాటు చేయడానికి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఆలయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండేందుకు జనరేటర్ను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకునేలా బస్సును ఏర్పాటు చేయడానికి రాబోయే పాలక మండలి సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమిషనర్ పోస్టులను భర్తీ చేసి వాటి సంఖ్యను పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు కేవీఎస్ ఋషికేష్, శ్రీధర్ రెడ్డి, ఏబి రవిచంద్ర, నాగరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు. తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మీకు తెలుసు, మన దేవస్థానం గతంలో అమ్మవారికి కిరీటం చేయించిన విషయం, వజ్ర కిరీటం, దానికి సంబంధించినటువంటి బకాయి 20 లక్షల రూపాయలు మనం టీటీడీకి ఇవ్వాల్సింది ఉంది. అది వాళ్ళు చాలా సంవత్సరాలకు అడుగుతున్నారు. మరి నేను ఇక్కడ బోర్డు మెంబర్గా వచ్చిన తర్వాత ఈఓ గారికి చెప్పడం, ఈఓ గారు దానికి అంగీకరించినా కూడా బోర్డులో అది ఐటమ్గా రాకుండా ఉండే.
ఈరోజు బోర్డులోనే నేను ప్రస్తావించినాను. అందరూ బోర్డు మెంబర్లు ఏకగ్రీవంగా తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానానికి 20 లక్షల రూపాయలు మాఫీ చేయడానికి అంగీకరించినారు. వచ్చే బోర్డు సమావేశంలో దాన్ని అజెండా ఐటమ్గా పెట్టి మనం అఫీషియల్గా ఆర్డర్స్ తీసుకుంటాం. ఆర్డబ్ల్యూఎస్ విభాగం డిఈ డ్రాఫ్ట్స్మెన్లపై వెంటనే చర్యలు తీసుకోకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని సిబ్బంది హెచ్చరించారు. శుక్రవారం చిత్తూరులోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట తవణంపల్లె, పూతలపట్టు, గంగాధర్ నెల్లూరు, చిత్తూరు డివిజన్లకు చెందిన సిబ్బంది మాస్ సెలవు పెట్టి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిబి రాజేంద్ర మాట్లాడుతూ డిఈ శంకర్ రెడ్డి, డ్రాఫ్ట్స్మెన్ మొగిలిరెడ్డి సిబ్బందిని వేధింపులకు గురిచేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు, పూతలపట్టు, గంగాధర్ సిబ్బంది ఈరోజు డిఈ శంకర్ రెడ్డి, అదేవిధంగా డ్రాఫ్ట్స్మెన్ మొగిలిరెడ్డి అతను కార్మికుల వ్యతిరేకంగా నిరంకుశంగా అవలంబిస్తున్నారు. కాబట్టి ఈ నిరసనగా ఈరోజు సిబ్బంది మొత్తం 3 సభ్యుల సిబ్బంది మొత్తం కూడా ఈరోజు అతనికి వ్యతిరేకంగా మేము ధర్నా కార్యక్రమం, అదేవిధంగా నిరసన కార్యక్రమం మాస్ లీవ్ పెట్టి ఈరోజు నిరసన కార్యక్రమంలో కూర్చున్నాం. వాతావరణంలోని మార్పుల పర్యవసనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శనివారం ఉదయం చిత్తూరు పట్టణంలో ధాన్ ఫౌండేషన్ భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ధాన్ ఫౌండేషన్ సభ్యులు కిరణ్ కుమార్ మంజుల తెలిపారు. శుక్రవారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని కాలుష్య వాతావరణంలో జీవిస్తున్నారని చెప్పారు. కాలుష్య నివారణ కోసం చెట్లు నాటడం, గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు పునరుద్ధరించడం, ప్లాస్టిక్ నిషేధం తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రేపు 28 తేదీ నాడు ధాన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు నాబార్డ్ ఆధ్వర్యంలో వచ్చేసి మన చిత్తూరు పట్టణంలో వచ్చేసి దాదాపు 5,000 నుంచి 6,000 మంది రైతులు, మహిళలు, విద్యార్థులతో కలిసి పాదయాత్ర చేపడుతున్నాం. అంటే దీన్ని వాకథాన్ అని చెప్పని పిలుస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాతావరణంలో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ మార్పుల వల్ల ఏంటంటే మనం అందరూ కూడా ఏదో ఒక రకంగా బాధింపబడుతూ ఉన్నాము. ఈ జరుగుతున్న మార్పులకి మనం ఎలా అనువర్తనం చెందాలి, ఎట్లా అడాప్ట్ అవ్వాలి అనే ఉద్దేశం మీద అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ఒక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతూ అరాచక శక్తులను ప్రోత్సహిస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య ఆరోపించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం సిపిఐ, ప్రజా సంఘాలు, దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతిలోని తిరుచానూరు జాతీయ రహదారిలో సిపిఐ, ప్రజా సంఘాలు మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రహదారిని దిగ్బంధం చేయడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం హేమమైన చర్య అని ధ్వజమెత్తారు. అంబేద్కర్ విగ్రహాల ధ్వంసంతో దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విగ్రహాలను కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తోందని ఆరోపించారు. ఈ భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఒక యుక్తి, ఓ శక్తి యొక్క మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ ధ్వంసం చేసినటువంటి మొక్కలను నీటిలో వేసినటువంటి సంఘటన చోటు చేసుకునే రాష్ట్రంలో ఇది చాలా శోచనీయమైనది. ఇది మొత్తం అందరూ ఈ భారతదేశంలో ప్రజానీకం అందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి సంఘటన. ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తులని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు దళిత సంఘాలకు సంబంధించి, అదేవిధంగా ఏఐటీసీ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి పార్టీ యువజన సమైక్య పార్టీ విద్యార్థులందరూ కలిపి ఈరోజు ఈ చిత్తానూరు ప్రాంతంలోనటువంటి జాతీయ రహదారులో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అనంతరం ఏఐటీయూసీ నగర కార్యదర్శి పెంచలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల నేతల విగ్రహాల జోలికి వెళ్లని అగ్రవర్గాల వారు దళితులకు ఆరాధ్యుడైన అంబేద్కర్ విగ్రహాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాతకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. సంఘటన జరిగిన 3 రోజులు కావస్తున్న దుండగులను అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించి విగ్రహాలను పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరసింహులు, రాధాకృష్ణ, సుబ్రహ్మణ్యం, రవి, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి కుల అహంకారులైనటువంటి అహంకారులు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలపైన దాడులు చేయడం, వాటిని కూల్చడం అంటే ఎంతటి దిగజారుడుతనానికి రాజకీయాలు దిగజారుతున్నాయో మనకు అర్థమవుతోంది. ఈరోజు అనేక రాజకీయ నాయకులు, ప్రాంతీయ పార్టీ నాయకుల యొక్క విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే ఆ విగ్రహాల జోలికి మాత్రం పోవడం లేదు. వాళ్ళ మధ్య 1,70,000 కక్షలు ఉన్నాయి. అయినా వాటి జోలికి పోకుండా దేశానికే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఈ దేశ జాతి గౌరవాన్ని కాపాడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి విగ్రహాలను కూల్చడం ఇది అప్రజాస్వామ్యం, చట్ట విరుద్ధమైనటువంటిది. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమం బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతిలో ఆటో డ్రైవర్స్ మరియు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర 2వ మహాసభ సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. టీపీ ఏరియా నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ రైల్వే స్టేషన్, ఆర్సీ రోడ్డు, అన్నమయ్య సర్కిల్ మీదుగా బైరాగిపట్టణంలోని సిపిఐ కార్యాలయం వరకు సాగింది. ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమం బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. కనీస వేతనాలతో పాటు కనీస సౌకర్యాలను సమకూర్చి కార్మికుల చిన్నారులకు విద్య, వైద్యాన్ని అందించాలన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా విడుదల చేసిన జీవో నంబర్ 35, 41లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో సిపిఐ నాయకులు హర్నాథ్ రెడ్డి, పెంచలయ్య, నరసింహులు, ఏఐటీయూసీ నాయకులు మురళి, రవి, రామానాయుడు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీఈడీ విద్యార్థుల ఉపాధికి గండికొట్టే జీవో నంబర్ 7ను రద్దు చేసి జీవో నంబర్ 3ను అమలు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. బీఈడీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రోడ్లను శుభ్రపరుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే తమ దుస్థితి ఇదేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి జీవో నంబర్ 7ను రద్దు చేసి జీవో నంబర్ 3ను అమలు చేయాలని, అలాగే ఎస్జీటీలో బీఈడీ విద్యార్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు, బీఈడీ విద్యార్థులు పాల్గొన్నారు. వస్త్ర వ్యాపారుల బంద్ కొనసాగుతూనే ఉంది. వ్యాట్ను రద్దు చేసే ప్రసక్తే లేదని సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి స్పష్టం చేసిన వస్త్ర వ్యాపారులు మాత్రం తమ పట్టు వీడలేదు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బంద్కు మినహాయింపు ఇచ్చిన వ్యాపారులు శుక్రవారం నుండి మళ్లీ కొనసాగించారు. వస్త్రాలపై 5% వ్యాట్ను విధించడం సబబు కాదని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 23 నుండి రాష్ట్ర వ్యాప్త బంద్ చేపడుతున్న విషయం విదితమే. అయితే గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజు బంద్కు మినహాయింపు ఇచ్చిన వస్త్ర వ్యాపారులు శుక్రవారం మళ్లీ కొనసాగించారు. తిరుపతిలో వస్త్ర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో వ్యాపారులు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. వ్యాట్ను వెంటనే రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శనలను కొనసాగించారు. తమ న్యాయమైన డిమాండ్కు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వచ్చేంత వరకు బంద్ను కొనసాగిస్తామని హెచ్చరించారు. తిరుపతి నగరంలో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు నగరపాలక సంస్థ అధికారులు వార్డు పర్యటన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందిరానగర్, కుమ్మరుతోపు, నారా చంద్రబాబు నాయుడు కాలనీ, ఐఎస్ మహల్ ప్రాంతాలలో అధికారులు వార్డు పర్యటన చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. శుక్రవారం స్థానిక రాజకీయ పార్టీ నాయకులతో కలిసి వార్డు పర్యటన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే చిరంజీవి, ఎంపీ డాక్టర్ చింతామోహన్ సూచన సలహాల మేరకు
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు నూతనంగా వార్డు పర్యటన చేపట్టారు. పారిశుద్ధ్యం, త్రాగునీటి, ఇతర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రజలు చెప్పిన సమస్యలను నగరపాలక సంస్థ అధికారులు నమోదు చేసుకుని పరిష్కార మార్గాలను కూడా ప్రజలనే అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఈశ్వరయ్య, ఇంజనీరు ఆనందరావు, డిఈ శ్రీధర్, ఏఈలు నరేంద్ర, రసూల్, రెవెన్యూ అధికారి కేఎల్ వర్మ, అధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ పథకాలను నిర్విరామం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని ఐకేపీ వారికి అప్పగించడం జరుగుతోందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆరోపించింది. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వాణిశ్రీ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్కు బదిలీల జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిఎల్ఓలుగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలను కూడా బదిలీ చేయాలని కోరారు. జరగబోయే 30-31 కలెక్టరేట్ ధర్నా నిరసనగా పెరిగిన వేతనాలపైన ఖచ్చితంగా ఇస్తామనేసి కేంద్ర ప్రభుత్వము ఇచ్చారు. కానీ ఇంతవరకు దానికి అతిగతి ఏమీ లేదు. అదేవిధంగా జిల్లాలో అనేక సమస్యలతో కూడినవి ఉన్నాయి. ఒక సంవత్సరం అయితే ఉంది ట్రాన్స్ఫర్స్ ఇస్తామని చెప్పారు. ఒక సంవత్సరం అయిన తర్వాత ఇంతవరకు ట్రాన్స్ఫర్ గురించి అతిగతి ఏమీ లేదు. దానిపైన జీవో తెప్పించుకున్నప్పటికీ ఒక మాట, జీవో వచ్చినాక ఒక మాట మాట్లాడుతున్నారు. ఇది తక్షణమే ఈ నెలలోనే మాకు ఆ ట్రాన్స్ఫర్లు వెంటనే ఇవ్వాలని మా యూనియన్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. జిల్లా కార్యదర్శి హేమలత మాట్లాడుతూ అంగన్వాడీలకు పెరిగిన వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ సందర్భంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించి జీవోను విడుదల చేసి 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకు అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఈ నెల 30-31 తేదీల్లో కలెక్టరేట్ వద్ద 36 గంటల ధర్నాను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ధర్నాను అంగన్వాడీ కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 1500 గతంలో ఇచ్చేది. ఆ 1500కి 1500 చేస్తూ లాస్ట్ బడ్జెట్లోనే కేటాయించింది. కానీ ఇప్పటి వరకు కూడా వేతనం ఇవ్వలేదు. సరే, అరియర్స్ చెల్లించలేదంటే దాన్ని ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వేతనం పండగ వచ్చింది, పెరిగిన వేతనం వస్తుందేమో అని ఆశపడితే పండగతో రాలేదు, దీపావళి పోయింది, సంక్రాంతి పోయింది, ఇప్పటికి కూడా వాళ్ళకి పెరిగిన వేతనమే తీసుకునే పరిస్థితి లేదు. అరియర్స్ 10 నెలలు రావాలా, అది కూడా చెల్లించలేదు. అంటే ఈ గవర్నమెంట్ బడ్జెట్ కేటాయించినప్పటికీ ఈ పరిస్థితి ఉంటే ఒకవేళ మధ్యలో కేటాయించుకున్నామంటే మా పరిస్థితి ఏమని చెప్పి చాలా ఆందోళనలో అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ వారిచే ఉచిత బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికను నిర్వహించనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శేషగిరిరావు మాట్లాడుతూ ఆదివారం స్థానిక నిర్మల రామయ్య కళ్యాణ మండపంలో సామూహిక షష్ఠపూర్తి, భీమరథ శాంతి, సహస్ర చంద్ర దర్శన మహోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ట్రస్టు ద్వారా ఇప్పటి వరకు సుమారు 1750 వివాహాలు, 16,200 మందికి వివాహ సమాచారాన్ని అందజేశామన్నారు. ఈ పరిచయ వేదిక దక్షిణ భారత స్థాయిలో బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక జరుగుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ట్రస్టు సభ్యులు సి సుబ్రహ్మణ్యం, మధుబాబు, కృష్ణమూర్తి, శ్రీనివాసమూర్తి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదికని స్థాపించి దాని ద్వారా ఇప్పటిదాకా సుమారు 1750 మందికి మ్యారేజ్ కుదర్చడం, అలాగే 16,200 మందికి వివాహ సమాచారాన్ని అందజేయటం, సాయి నిర్మల రామయ్య కళ్యాణ మండపంలో 29/1/2012 ఆదివారం ఉదయం 5 గంటల నుండి 8:30 దాకా షష్ఠపూర్తి మహోత్సవ కార్యక్రమం, ప్రపంచ శాంతి హోమం, ఆయుష్ హోమం, గణపతి హోమాలు నిర్వహించి 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివాహ పరిచయ వేదిక నిర్వహణ జరుగుతుంది. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీయూసీ నిరంతర ఉద్యమ బాటలో పయనిస్తుందని ఏపీ పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ పేర్కొంది. శుక్రవారం ఎస్వి రుయా ఆసుపత్రి ఐఎన్టీయూసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహప్రసాద్, ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి నూతన కార్యవర్గంచే ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రుయా ఆసుపత్రి ఐఎన్టీయూసీ విభాగ అధ్యక్షుడు పి గురవయ్య మాట్లాడుతూ రుయాలో 4వ తరగతి ఉద్యోగులకు మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. 300 మంది పనిచేయాల్సిన ఉండగా 40 మంది మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పని భారంతో అవస్థలు పడుతున్నారని వాపోయారు. 4వ తరగతి ఉద్యోగుల విశ్రాంతి గదులు,
అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఐఎన్టీయూసీ నూతన కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గం శంకరయ్య, సుబ్రహ్మణ్యం, పాండురంగయ్య, సెల్వరాజ్, రామచంద్రయ్య, గురుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజల ధన మాన ప్రాణాలతో చెలగాటమాడుతూ మద్యాన్ని ఏరులై పారిస్తోందని మహిళా సమాఖ్య జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జయలక్ష్మి ఆరోపించారు. సిపిఐ అనుబంధ విభాగం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు భిక్షాటన చేసి నిరసన తెలియజేశారు. శుక్రవారం స్థానిక 4 కాళ్ల మండపం వద్ద మహిళలు భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్యం వద్దు, ఆరోగ్యం ముద్దు, ప్రభుత్వం వద్ద నిధులు లేవు, భిక్షాటనకు వచ్చాం, భిక్షం వేయండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సమాఖ్య జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను మద్యరహిత ప్రదేశ్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మద్యం మహమ్మారి వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం తాగండి, ప్రభుత్వ ఖజానాను నింపండి అనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని విధించి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని మరో వ్యాపారం ద్వారా రాబట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి అలా చేయడం చేతకాకపోతే భిక్షాటన చేసైనా ప్రభుత్వ ఖజానాను నింపుతామని పేర్కొన్నారు. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బులను కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ సమాఖ్య నాయకురాళ్లు పల్లవి, రత్నమ్మ, చంద్రకళ, లక్ష్మి, సుబ్బమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఖజానా ఖాళీ అయింది కాబట్టి మేము గవర్నమెంట్ ని ఏలేకపోతున్నాము. మద్యం అమ్మితే తప్ప అంటే మీ రక్త మాంసాలను పిండుకుంటేనే మేము గవర్నమెంట్ నడిపిస్తాము, లేకపోతే మా వల్ల కాదని అదే పనిగా పని కట్టుకొని ఈరోజు కుటుంబాలని నాశనం చేసి 13 సంవత్సరాల పిల్లలు సైతము 60 ఏళ్ల ముసలి వరకు ఎంత తాగుతారో తాగండి, ఎంత ఊగుతారో ఊగండి అని ఈరోజు సంసారాలు నాశనం చేసే పద్ధతిలోనే గవర్నమెంట్ నడుపుతా ఉంది. మీ సేవ ద్వారా ప్రజలు చేసుకున్న దరఖాస్తులకు సంబంధించిన ధృవపత్రాలు సాంకేతిక లోపాల కారణంగానే ఆలస్యమవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది శుక్రవారం తిరుపతి మీ సేవ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మీ సేవ ద్వారా ప్రజలకు అందుతున్న సేవల పట్ల అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం పంకజ్ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ మీ సేవలో సాంకేతిక లోపాల కారణంగానే ప్రజలు కోరిన ధృవపత్రాలు సకాలంలో అందడం లేదని అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన సర్వర్ స్థాయి సమర్థత పెంపొందించేట్లు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన 10(1) అడంగల్ ఇతర అంశాలను కంప్యూటరీకరణ చేస్తున్నట్టు చెప్పారు. అడంగల్ కంప్యూటర్ ద్వారా పూర్తయిన తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. దీంతో భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు మరింత సులభతరంగా మారుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు, కమిషనర్ ప్రసాద్, ఆర్డీఓ ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ సెంటర్స్లో కూర్చొని ఇక్కడ చూడాలి, తర్వాత పరిష్కారం కూడా చేద్దాము. చాలా టైం ఇస్ రిక్వైర్డ్, చాలా తక్కువ టైంలో ఇష్యూ చేయాలి. చూద్దాం. ఇది అడంగల్ కంప్యూటరైజేషన్ అయింది, 24 lakh అయింది, మిగతా కూడా వాళ్ళు తొందరగా చేస్తారు. స్టార్ నైట్ మ్యూజికల్ బ్లాస్ట్ 2012 కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శ్రీకర్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీన తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో స్టార్ నైట్ మ్యూజికల్ బ్లాస్ట్ 2012ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మ్యూజికల్ స్టార్ నైట్కు సినీ సంగీత దర్శకులు రఘు కుంచే, ప్రముఖ టీవీ యాంకర్లు ప్రదీప్, చిత్రలేఖ విచ్చేస్తారని చెప్పారు. తిరుపతి ప్రజలను స్టార్ నైట్ ద్వారా కనువిందు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రతిభ కలిగిన యువతకు ఈ కార్యక్రమంలో వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నామని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 2012 తెలుగు అమ్మాయి అవార్డును ముఖ్య అతిథులచే ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమలో ఫ్యాక్షన్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునే యోచన. రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి. టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. ప్రజాప్రతినిధుల సౌలభ్యం కోసం అసెంబ్లీ ప్రాంగణంలో టీటీడీ శాఖ కార్యాలయం ఏర్పాటు. హైందవ ధర్మాన్ని విస్తృతం చేసేందుకు ప్రత్యేక చర్యలు. జిల్లాలో పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్, రిమాండ్కు తరలింపు. చిత్తూరు ఎస్పీ క్రాంతి రాణా వెల్లడి. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయండి. 35, 41 జీవోలను రద్దు చేయండి.
ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభల్లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఓబ్రేష్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.